మొత్తం కలిపి 4000 చొప్పున 40 లక్షల మంది మా తమ్ముళ్లకు చెల్లెలకి తప్పకుండా రాజకీయమే వదిలేస్తా అని చెప్పి కూడా నేను నీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకు చెప్తున్నా అంటే మో చేతికి బెల్లం పెట్టిండు, ఆగం చేసిండు, పోయి కుర్చీలో కూర్చున్నాడు. హైదరాబాదులు ఖైరతాబాదులు మీరు నమ్మలే హైదరాబాద్లో ఒక్కడు కూడా కాంగ్రెస్ని నమ్మలే, ఒక్క సీటు కూడా ఇవ్వలే మీరు కాంగ్రెస్. మీరు ఎవరైనా నాగేందర్ కోటేసినారు, నాగేందర్కి వేయలే, కేసీఆర్కి వేసారు మీరంతా, మాకు తెలుసు. నాగేందర్ చూసి ఓడెత్తాడు, నాగేందర్ని చూసి ఓటెత్తే మొత్తం నాకేస్తాడు, తెలియదా మనకు, నాకేసిండు అన్నట్టే. అట్లే జరిగింది. కానీ కేసీఆర్ గెలవాలి కదా, ఈయన సక్కటోడు కాకపోయినా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు కదా ఎమ్మెల్యే గెలిస్తే అని చెప్పి ఓటేసారు. సరే ఆయన వేయండు, రేవంత్ రెడ్డి సంకల కూర్చున్నాడు, ఇవాళ పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది, మిమ్మల్ని అందరినీ కోరేది, ఖైరతాబాద్లో 2 సార్లు గులాబీ జెండా ఎగిరేసినాం. 2018లో 2023లో శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు మళ్ళీ 2028లో కూడా ఎగిరేద్దామా? పక్కానా? అరే పక్కా అంటే మా లేడీస్ కూడా గట్టిగా చెప్పాలి, పక్కానా? పక్కా అంటే ఏం చేయాలో నేను చెప్తా ఇక. ఎందుకంటే ఇప్పుడు చంద్రునికి కూడా చంద్రగ్రహణం అనేది పడుతుంది, కొద్ది కాలం మబ్బులు వెనుకపోతాడు చంద్రుడు కూడా. గట్లనే మన సారు కూడా కేసీఆర్ గారు కూడా ప్రస్తుతం తాత్కాలికంగా మనం సార్ పక్కకు కూర్చున్నాడు, ఇక ఈయన నడుపుతున్నాడు పెద్ద మనిషి. ఇక ఆయన గట్టిగా అడిగినావు అనుకో, సేమ్ ఏమైనా పేరు రేవంత్ రెడ్డి గారు, మరి ఏం సంగతి నువ్వు చెప్తీవి కదా, 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను నరికితీవి కదా, ఏమైంది రేవంత్ రెడ్డి గారు అంటే ఈ మధ్యన కొత్త డైలాగ్ పెట్టుకున్నాడు. ఏమంటుండు, మన ఆదిలాబాద్ పోయిండు, పోయి చెప్తున్నాడు, అవునా నాకు తెలియక అడుగుతా, ఎంత పెద్ద కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? నీయో మాకు తెలియపాయ ఇది, ఏది 3 నెలల్లో పిల్లలు పుట్టారని మాకు తెలియదు, ఇక్కడ లగ్గాలు కాలే పిల్లల్ని కాలే మాకు తెలియదు, పిల్లలు పుట్టరు. నేను ఒకటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా 3 నెలల్లో పిల్లలు పుట్టరని మాకు కూడా ఎరికే, మా అందరికీ తెలుసు, నీ ఒక్కనికే కాదు. కానీ మరి 30 నెలల్లో కూడా పిల్లలు పుట్టకపోతే నిన్నేమని విలువాలరా భయ్, నాకు తెలియక అడుగుతున్నా. 3 నెలల్లో పుట్టరు ఓకే, నువ్వే నరుకుతావు కదా 3 నెలల్లో ఇది ఇస్తా అది ఇస్తా అల్లం ఇస్తా బెల్లం ఇస్తా అని. మరి 30 నెలలు ఒడిచిపోయాయి కదా, 100 రోజులు అంటేవి 900 రోజులు ఒడిచిపోయాయి, నువ్వేం చెయ్యకపోతివి. గట్టిగా అడిగినావు అనుకో ఏమన్నా అంటే, ఇంతకుముందు మా అన్నయ్య చెప్పిండు సీనన్న, లాగుల తొండలు ఇడుస్తా, గుడ్లు వీకి గోటిలాడతా, పేగులు తీసి మెడలు వేసుకుంటా. పేగులు మెడలు వేసుకునేది ఏంది నాకు అర్థం కాదు, ఏమన్నా బోటి కొట్టేటోడు కూడా వేసుకోడు, వీడు ముఖ్యమంత్రి. ఈ మాటలు మాట్లాడితే ఏమనాలి చెప్పు, పేగులు మెడలు వేసుకుంటా, ఎవరు వేసుకుంటావు? చూసినాం నిన్న ఎంత దుర్మార్గుడు అంటే, సొంత పార్టీలోనే వెన్నుపోటు ఓడిచిండు. ఆమె ఒక ఆమె ఉండే పాపం పెద్ద మనిషి, మీనాక్షి నటరాజన్ అని, కొద్దిగా నిజాయితీ గల మనిషి, రాహుల్ గాంధీ నమ్మిన బంటు. ఆమెను వీడు లంగున్నాడు, వీడు జర చూడు అని చెప్పి పంపించిండు రాహుల్ గాంధీ. ఆమె కొద్దిగా చూసింది, వీడు భూములు అమ్ముకుంటాడు, కాంట్రాక్ట్లు అమ్ముకుంటాడు, వీడు నిజంగానే లంగున్నాడు అని పోయి రాహుల్ గాంధీకి చెవుదే చెప్పింది. పగబట్టిండు మనోడు, పగబట్టి ఎట్లన్నా చేసి సందు దొరికినప్పుడు చెప్పాలని చెప్పి ఓ దొంగ కేసు పెట్టించిండు హైదరాబాద్లో. ఆమెకు తెలియని కూడా తెలియదు పాపం కేసు ఉందని. ఆమె పోయి ఏం చేసింది, అక్కడెక్కడో మధ్యప్రదేశ్లో ఎలక్షన్, రాజ్యసభ ఎలక్షన్కు నామినేషన్ వేసింది. వీడు ఎంత లంగా అంటే ఆమె మీద పగబట్టిండు కదా, ఈ కేసు ఉన్న విషయం బీజేపీ వాళ్ళకి చెప్పిండు. బీజేపీ వాళ్ళు పోయి ఎలక్షన్ కమిషన్కి షికాయత్ చేసారు. పాపం ఆమెకు రాజ్యసభ రాకుండా చేసిండు ఒక గసంటోడు. అంటే వేరే వాళ్ళకి శటకోపం పెట్టుడు కాదు, సొంత పార్టీ వాళ్ళకి కూడా గుండు కొట్టిండు, శటకోపం పెట్టిన లంగా రేవంత్ రెడ్డి. అందుకే నేను మీకు చెప్పేది, గతంలో కూడా చెప్పినా మళ్ళీ కూడా చెప్తున్నా, ఇసొంటి వాళ్ళని నమ్ముకొని మనం తెలంగాణను ముందుకు తీసుకుపోతామంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టే ఉంటుంది. అది అయ్యే పని కాదు. ఇంకో 2 ఏళ్ళు కాకపోతే భరించాలి. ఏం చేస్తాం, ఒక తప్పుకు శిక్ష 5 ఏళ్ళు, ఒక తప్పుడు నిర్ణయానికి శిక్ష 5 ఏళ్ళు తప్పది. కానీ బాధపడే అవసరం లేదు, భయపడే అవసరం లేదు. మన నాయకుడు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా మంచి ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నాడు. మాకు ఆదేశం ఇచ్చిండు, నాకు శ్రీనివాస్ యాదవ్ గారికి శ్రవణ్ గారికి. ఇవాళ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నామో ఒకటే మాట చెప్పిండు కేసీఆర్ గారు. ఏం చెప్పినాడంటే, గుర్తు చేయండి హైదరాబాద్ ప్రజలకి 2014 ముందు ఎట్లుండే కరెంటు పరిస్థితి, ఎంత ఘోరంగా ఉండే కేసీఆర్ రాకముందు ఒక్కసారి యాద్ చేయండి. ఆ రోజుల్లో 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ఘోరంగా ఉండే కరెంట్ అంటే, ఎండాకాలం వచ్చిందంటే ఎక్కడ కూడా కనీసం పంక తిరిగే పరిస్థితి లేదు. మధ్యాహ్నం ఓ 10 నిమిషాలు పొద్దంతా పనిచేసి 10 నిమిషాలు కునుకుదిద్దాం పండుకుందాం అంటే కూడా ఇంట్లో పంక తిరగదు. ఇన్వర్టర్ అన్న పెట్టుకోవాలి, లేకపోతే అపార్ట్మెంట్ల కింద జనరేటర్ అన్న ఉండాలి. ఆ జనరేటర్ డీజిల్ గబ్బుతోని అపార్ట్మెంట్ అంతా ఆగం కావాలి తప్ప. ఆనాడు
కరెంటు కూడా దిక్కులేదు హైదరాబాద్లో 2014 ముందు. మనకి ఇళ్ళల్లోనే కాదు, పరిశ్రమలు నడుపుదామంటే కార్మికులు ఎవరైతే పనిచేస్తారో అక్కడ వారానికి 3 రోజులు పరిశ్రమ యజమానులు సెలవు ప్రకటిస్తుండే, హాలిడే ప్రకటిస్తుండే, ఇండస్ట్రియల్ హాలిడే. 3 రోజులు వారంలో, 4 రోజులే పరిశ్రమలు నడిచే పరిస్థితి. అట్లాంటిది కేసీఆర్ గారు వచ్చినాక 6 నెలల లోపలనే 24 గంటల కరెంటు హైదరాబాద్కు మళ్ళీ తిరిగి పరిచయం చేసిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. అదే స్ఫూర్తితోని మీకు చెప్పమన్నాడు నాకు శ్రీనివాస్ యాదవ్కు కేసీఆర్ గారు చెప్పినారు. ఏం చెప్పిండు? 24 గంటల కరెంట్ ఎట్లయితే ఇచ్చినామో మళ్ళీ 2028లో తిరిగి వచ్చిన తర్వాత 24 గంటలు మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత కూడా మనమే తీసుకుందాం. గులాబీ జెండాని తీసుకుంటుంది. గల్లీ గల్లీకి, ఇంటింటికి 24 గంటల మంచినీళ్ళు కూడా ఇచ్చి చూపెడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. 24 గంటల కరెంట్ ఇచ్చిన పార్టీయే రేపు 24 గంటల మంచినీళ్ళు కూడా మీకు ఇచ్చి చూపెడతాం. కేసీఆర్ గారు ఏదైనా పట్టుదలగా తీసుకున్నాడంటే బరాబర్ చేసి తీరుతాడు. రానే రాదన్నారు తెలంగాణ. యాడైతే తెలంగాణ అవుతుందాకి బకటాయనతో అన్నారు. వచ్చిందా లేదా ఇవాళ తెలంగాణ? గట్టిగా పట్టుబడితే ఇంపాసిబుల్ అనుకున్న తెలంగాణనే సాధించిన నాయకుడు కేసీఆర్. కరెంటు రాదన్నారు, తెచ్చి చూపెట్టిండు. పరిశ్రమలు పారిపోతాయన్నారు హైదరాబాద్కి వెళ్ళి. ఏం చేసిండు కేసీఆర్ గారు? 3 లక్షలు ఉండే ఉద్యోగాలు ఐటీలో 3,23,000 ఎక్కడికెళ్ళి ఎక్కడ తీసుకుపోయిండు? 10 ఏళ్లలో 3,23,000 వెళ్ళి 10 లక్షల ఉద్యోగాలకు తీసుకుపోయిండు కేసీఆర్ గారు ఐటీ రంగంలో మన పిల్లల కోసం. అట్లాగే ఏం చేసిండు కేసీఆర్ గారు అంటే 1-2 కాదు, కరెంటు మంచిగా చేసిండు. మీ ఖైరతాబాద్లోనే జలమండలి ఆఫీస్ ఉంటుంది. నేను చిన్నప్పటికెళ్ళి నేను కూడా మీ ఖైరతాబాద్లో పెరిగిన, ఎర్రమంజిల్లో పెరిగిన. నేను ఆ నిమ్స్ హాస్పిటల్ పక్కకు ఎర్రమంజిల్ కాలనీ క్వార్టర్లు ఉంటాయి, ఎమ్మెల్యే క్వార్టర్లు ఉంటాయి, అందులో పెరిగిన నేను కూడా. ఆ 135 బస్ ఎక్కి పోయేటోని నేను కూడా. ఏదో వెంకటరమణ కాలనీ మీదకి వెళ్ళి ఆనందనగర్ కాలనీ మీదకించి ఖైరతాబాద్ చౌరస్తా మీకు అందులోకెళ్ళి పోయినోని నేను కూడా. 135A అనుకుంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఆ బస్సులో పోతుంటే ఖైరతాబాద్ HMWS ఆఫీస్ కాడికి వచ్చే వరకు ఎండాకాలం వచ్చిందంటే చాలు, కుండలు, బిందెలు, లొల్లులు, ట్రాఫిక్ జాము, ఆగమాగం. మా షకీలారెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, తలుపుతున్నారు ఆమె. అవునన్న అవునని. ఎందుకంటున్నా అంటే 1-2 కాదు, ఇవాళ మొత్తం అన్ని ప్రతిపక్షంలో ఎవరుంటే వాళ్ళు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే టీడీపీ ధర్నాలు, టీడీపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ ధర్నాలు. జలమండలి ఆఫీస్ ముందు కుండలు, బిందెలు, వాటర్ ట్యాంకర్ల కాడ లైన్లు. ఇది హైదరాబాద్ పరిస్థితి 2014 మున్పు. కానీ కేసీఆర్ గారు వచ్చినాక మంచినీళ్ళ వసతి మంచిగా చేసి గరీబోళ్లకు 20,000 లీటర్లు ఉచితంగా ఇచ్చిండా లేదా? ఇచ్చిండా లేదా? 20,000 లీటర్లు. మనం ఉన్నప్పుడేమో 20,000 లీటర్లు ఫ్రీగా ఇచ్చినాం. ఇప్పుడు ఈయన వచ్చినాక 20,000 లేవు, అవి లేవు, అసలు నీళ్ళే ఎత్తలేవు. ట్యాంకర్లు ఎమ్మడం మళ్ళీ తిరిగే పరిస్థితి మళ్ళీ వచ్చింది. కనీసం మంచిగా చేసిన వాటిని కూడా కాపాడుకునే తెలివి లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. కరెంటు చక్కగిస్తలేరు, మంచినీళ్ళు చక్కగిస్తలేరు. కేసీఆర్ గారి నాయకత్వంలో గరీబోళ్ళకు సౌలత్ ఉండాలని చెప్పి మనం రాకమునుపు స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి మొన్నటి దాకా 2014 దాకా హైదరాబాద్లో పెద్ద దవాఖానా అంటే ఉస్మానియా కోవాలి, గాంధీ కోవాలి, లేదంటే మీకు హైదరాబాద్లో నిమ్స్. ఈ 3 ఏది కూడా కాంగ్రెస్ వాడు కట్టలే. 3 నిజాం కట్టినే. నిజాం నవాబు కట్టిండు అప్పట్లో. గాంధీ, ఉస్మానియా, నిమ్స్. వీళ్ళు 65 ఏళ్ళు పరిపాలించారు కానీ ఒక్క దవాఖానా కట్టలే. అదే కేసీఆర్ గారు 1 కాదు 2 కాదు 4 టిమ్స్ హాస్పిటల్ కట్టిండు. టిమ్స్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఒకటి ఇక్కడనే సనత్ నగర్లో నేను మన సీనియర్ మొన్న పోయి చూసి వచ్చినాం. అది ఎంత అలీషాన్ ఉందంటే మీరు పరిశాన్ అవుతారు చూస్తే. ఇప్పుడు గిడ మన పార్టీ ఆఫీస్కి వచ్చేటప్పుడు ఈ మూల మీద ఎన్టీ రామారావు గారి శ్రీమతి పేరు మీద, బసవతారకం గారి పేరు మీద ఇక్కడ క్యాన్సర్ దవాఖాన ఉంటుంది. ఆ క్యాన్సర్ దవాఖాన కాడ చూస్తే బాధ అనిపిస్తుంది. లోపల పేషెంట్లు ఉంటారు, మొత్తం అలా అటెండెంట్లు అందరూ వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళంతా రోడ్ల మీదే ఉంటారు. మా అమ్మ నాయన మేమందరం ఉండేది గాడిని గిదే పక్కనే మీ వెంకటేశ్వర కాలనీలో ఉంటాం. వాళ్ళు మా అమ్మ నాయన చూసేది ఎప్పుడు చూసారా ఇది ఏంది రోడ్ల మీద వండుడేంది, ఈ ఫుట్పాత్ల మీద ఉండుడేంది అని బాధతోని ఒకరోజు బాలకృష్ణ గారు వస్తే ఆ క్యాన్సర్